భారతదేశంలో జాతీయ నాయకులు అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పెట్టినటువంటి ఏకైక పార్టీ జనసేన పార్టీ. ఈ జనసేన పార్టీ అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు నచ్చి మెచ్చి నేను జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ గారు నేను చేసే సేవా కార్యక్రమాలను మెచ్చుకొని నాకు పార్టీ అతి తక్కువ కాలంలోనే పార్టీ ఇన్ఛార్జిగా ఇవ్వడం జరిగింది. ఇన్ఛార్జిగా ఇచ్చిన తర్వాత ఈరోజు నాకు బీఫామ్ కూడా ఇవ్వడం జరిగింది. బీఫామ్ ఇచ్చారంటే చాలా ఆనందంగా ఉంది. ఇది నవభారత రాజ్యాంగ నిర్మాత పెట్టినటువంటి భిక్ష ద్వారా నాకు ఈ పి గన్నవరం నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్ కాబట్టి భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి రిజర్వేషన్ హక్కుల ద్వారాగా నాకు ఇది సంక్రమించింది. అందుకని ముందుగా బాబాసాహెబ్ అంబేద్కర్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా ఆ క్రమంలోనే జనసేన పార్టీ అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఉమ్మడి అభ్యర్థిగా నన్ను నియమించినటువంటి బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ అధినాయకులకు కూడా నా నమస్కారాలు తెలియజేసుకున్నాను. ఈ పి గన్నవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి 3 పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు వీళ్ళందరికీ కూడా నా నమస్కారాలు. జనసేన పార్టీ అభ్యర్థిగా నన్ను ఖరారు చేసిన తర్వాత ప్రచారంలో భాగంగా ఈ నియోజకవర్గం 4 మండలాల్లో కూడా ప్రచారంలో వెళ్ళటం జరిగింది. ఈ ప్రచారంలో జనసేన పార్టీ, బీజేపీ పార్టీ, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా నాతో సహకరించి ఎంతో ఆనందంగా, ఉత్సాహంగా ప్రచారంలో పాల్గొంటున్నారు కాబట్టి వీరందరూ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ క్రమంలోనే బీఫామ్ తెచ్చుకున్న తర్వాత నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ చేసాం. ఈ నామినేషన్ డేట్ ఎప్పుడనేది బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులతో సంప్రదించి మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తాను.